అధికారపై పొంగులేటి ఫుల్ ఫైర్. డ్రగ్స్ కంట్రోల్ టీమ్ సోదాల్లో షాకింగ్ విషయాలు. మారని పాక్ ఆఫ్ఘన్ తోనూ బోర్డర్ లో గొడవలు. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు కనీసం 50% కూడా లిస్టు ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. లబ్ధిదారుల జాబితా ఫ్రేమ్ కట్టుకోవడానికి కాదని సీరియస్ అయ్యారు. జూన్ 6వ తేదీలోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు. జూన్ 6వ తేదీ కట్ ఆఫ్ డేట్ గా ఇంద్రమ్మ ఇళ్ల స్కీమ్ అప్లికేషన్లు క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో వయో పరిమితి లేదని స్పష్టం చేశారు. ఇక నుంచైనా అప్రమత్తంగా వ్యవహరించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు పొంగులేటి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ టీం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఖుద్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, ప్రగతి నగర్ సమీపంలో అలీఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్న కంపెనీలపై నిర్వహించిన సోదాల్లో అనధికారికంగా అమ్ముతున్న వెటర్నరీ ఔషధాలను గుర్తించారు. సుమారు 3 లక్షలు విలువ చేసే టాబ్లెట్లు, 986 కేజీల ఆల్బెండజోల్ గ్రాన్యువల్స్ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి బోల్సన్ గ్రాన్యువల్స్ లైసెన్స్ లేకుండానే తయారు చేయడంతో పాటు మార్కెట్లో విక్రయాలు చేపడుతున్నట్టుగా అధికారులు తేల్చారు. ఈ దాడుల్లో డ్రగ్ కంట్రోల్ ఏడీ కె ప్రభాకర్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, విక్రమ్, నవీన్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. పెహల్గాం ఘటనతో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట ముమ్మరంగా సాగుతోంది. చీమ చిటుక్కుమన్నా వెంటనే వాలిపోతున్నారు సైనికులు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో బస్కుచాన్ ప్రాంతంలో 2 ఉగ్రవాదులను సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలాం గా గుర్తించారు. వీళ్ళిద్దరి నుంచి 2 AK-56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లను, 2 హ్యాండ్ గ్రెనేడ్లను, మందుగుండ సామగ్రితో సహా కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపైన కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.